హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో ఈరోజు అయితే అమ్మ అయితే చింతకాయ తొక్కు అయితే వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా అయితే వేస్తుంది చింతకాయ తొక్కు రోల్కి వేసి. అయితే ఏమేమి వాడుతుందో అమ్మని తెలుసుకుందాం ఫ్రెండ్స్ అడిగి. అమ్మ, చింతకాయ తొక్కుకి ఏమేమి వాడతారు చెప్పు ఒకసారి. ఇదైతే జోకించుకొచ్చిన చింతకాయ 3 కేజీలు ఉంది. కేజీకి పావుసేరు ఉప్పు పోయాలి, పసుపు పోయాలి, కొంచెం పసుపు వేయాలి. కేజీకి ఎంత వేయాలి ఉప్పు? కేజీకి పావుసేరు వేయాలా? చూడండి ఫ్రెండ్స్, అమ్మ అయితే కేజీకి అయితే పావుసేరు ఉప్పు అయితే పోయాలంట. చింతకాయ అయితే 3 కేజీలు ఉందంట. చూడండి ఫ్రెండ్స్, దంచి అయితే వదిలిపెట్టింది ఇక్కడైతే. చూడండి ఫ్రెండ్స్, తొక్కు అయితే తొక్కేసింది. ఇంకా కొంచెం ఉంది చింతకాయ అయితే తొక్కుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే చింతకాయలు పోసుకుంది, తర్వాత అయితే ఉప్పు అయితే పోసుకుంది. చూడండి ఫ్రెండ్స్, దంచుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా అయితే పచ్చడిని అయితే తొక్కుకోవాలి ఫ్రెండ్స్. రోట్లో వేసి మంచిగా దంచుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. ఇట్లా దంచుకున్న తర్వాత ఇంకేం చేస్తారో అమ్మని అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇట్లా కొంచెం కచ్చపిచ్చ దంచిన తర్వాత చిటికడంత పసుపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, తగినంత పసుపు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అమ్మ ఏ విధంగా దంచుతుందో అట్లా అయితే దంచాలి. చిన్న రోల్ ఫ్రెండ్స్, పెద్ద రోట్లు అయితే మరింత పడుతుంది ఫ్రెండ్స్. పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక ఈ విధంగా అయితే మంచిగా దంచేసి డిస్ట్రిబ్యూటర్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లయితే ఈ గిన్నెలకి అయితే వేసింది. అమ్మా, ఈ చింతకాయలు మరి ఈ చింతగింజలు ఇట్లనే ఉంటాయా? ఒక డబ్బాలోకి ఎత్తుకొని పెట్టుకొని 3 రోజుల తర్వాతకైనా 5 రోజుల తర్వాతకైనా గింజ తీసుకోవాలి. మగ్గినాక తీసుకోవాలా? ఇది తీసేయాలి, గింజ తీసేయాలి. ఇగో ఈ తొక్క అయితే తీసేయాలట ఫ్రెండ్స్. ఈ గింజ ఈ తొక్క అయితే తీసేసి ఇక మంచిగా చింతకాయ అయితే దంచింది ఉంటుంది కదా, ఇదైతే మంచిగా ఇక తాలింపు పెట్టుకొని తింటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి చింతకాయ పచ్చడి నెయ్యి కొంచెం వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టేస్టే వేరే లెవెల్ ఫ్రెండ్స్. చూడండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ఇట్లనే మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మీకు మంచి మంచి వీడియోస్తో మేము ముందటికి వస్తాను. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట బెల్ కొట్టండి. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం.